సో మీరు అన్నారు చాలా మంది ప్రాపర్టీస్ అంటే సిటీలో చాలా మంది ప్రాపర్టీస్ ఉంటాయి, కొంతమంది డెవలప్మెంట్కి ఇస్తారు, కొంతమంది దాన్ని ఏం చేయాలో అర్థం కాక అలా ఉంచేసే వాళ్ళు, కొంతమంది అమ్మేసే వాళ్ళు ఉన్నారు. అట్లానే ఎన్ఆర్ఐలు కూడా హైదరాబాద్లో చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. ఆ ప్రాపర్టీని డెవలప్మెంట్కి ఇవ్వాలా లేకుంటే సొంతంగా ఏదన్నా అక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉంది. కరెక్ట్. సో వీళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇది కూడా చాలా మంచి పాయింట్. ఎందుకంటే చాలా మంది ఎన్ఆర్ఐస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రాపర్టీస్ కొన్నారు, ఉన్నాయి, వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు కూడా చాలా మంది కొన్నారు. ఇప్పుడు వాళ్ళంతా అక్కడ మార్కెట్ ఎట్లా అయిపోయిందంటే అండి, కొంతమంది ఎన్ఆర్ఐస్ అక్కడ సెటిల్ అయిపోయారు, గ్రీన్ కార్డ్స్ వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీని ఎలా అమ్మాలి అనేది ఒకటి పెద్ద సమస్యగా ఉంటుంది. దానికంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు ఎక్కడ. అయితే మంచి ఏజెంట్స్ ఎవరైనా దొరికితే, అంటే రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ ఎవరైనా దొరికితే, లైక్ ఇప్పుడు మేము కొంతమందికి సర్వీస్ చేసి వాళ్ళకి సేల్స్ చేసిస్తున్నాం అనమాట. అట్లాంటి మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మీరు ప్రాపర్టీస్ నమ్ముకోగలిగితే బెటర్. దానికి కావాలంటే మా సర్వీసెస్ ఏదైనా కావాలంటే డెఫినెట్గా కాంటాక్ట్ చేస్తే. మీ వెబ్సైట్ ఏంటండి? మీ వెబ్సైట్ కానీ మీ కాంటాక్ట్? అంటే నేను ప్రస్తుతం ఏంటంటే శ్రీకా అనే కంపెనీలో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అది కాకుండా ఇట్లా మనం రీసేల్స్ విషయంలో వచ్చేసరికి ఈషా డెవలపర్స్ అనేసి నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. అంటే అది సపరేట్గా. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8885882525 అండి. సో రీసేల్ సంబంధించి ఏది ఉన్నా కానీ మీకు కాంటాక్ట్ అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మా ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, వాళ్ళు మీతో కాంటాక్ట్లోకి వస్తారు. ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి, అది ప్రాపర్టీకి సంబంధించి అంతా చెక్ చేసి తర్వాత మీకు అది రీసేల్ చేసే బాధ్యత మేము తీసుకుంటామండి. సో ఫైనల్గా విజయవాడ ముందు హైదరాబాద్లో ముందు డెవలప్ అవ్వాల్సిన ఏరియా ఏదైనా ఉన్నదంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విజయవాడ. కరెక్ట్. ఫస్ట్ నుంచి చాలా మంది ఎక్స్పర్ట్ చెప్పింది మాట కూడా అది. కానీ విజయవాడ అప్పుడు ఎలా ఉంది, ఇప్పటికి అలానే ఉంది. అవునండి. కొంచెం ఏదో మార్పులు చేర్పులు జరిగాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడ వైపు కూడా మంచి ఫోకస్ చేసింది. కొన్ని కంపెనీస్ అటు సైడ్ కూడా తీసుకురాబోతున్నారు. కొంచెం మార్కెట్ కూడా పెరిగింది అంటున్నారు. ఏంటి సార్ విజయవాడ అసలు ఎందుకు ఒకప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు ఈ విజయవాడ మీద ఫోకస్ చేయడానికి, విజయవాడ హైవే మీద ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? అంటే మీరు గమనిస్తే అండి, నేను నా అబ్జర్వేషన్లో స్టార్టింగ్లో విజయవాడ హైవేకి ఎక్కువ బాగా మార్కెట్ ఉండేదండి. అంటే నార్త్ మేడ్చల్ తర్వాత ఈ విజయవాడ హైవేకి బాగా మార్కెట్ ఉండేది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ మేమే ఒక మన చౌటుప్పల్ దాటి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది ప్రాపర్టీ, మెయిన్ రోడ్ నుంచి లోపలికి కూడా. అది ఒక 200 ఎకరాల ప్రాపర్టీ. దాన్ని మేము అమ్మాం అప్పుడు. అప్పట్లోనే మేము ఎప్పుడు 2007లోనే అమ్మాం అనమాట మేము అక్కడ. అంటే ఆ టైంలో మార్కెట్ ఉండేది. కానీ రాను ఏమైందంటే ఎక్కువ మంది ఫోకస్ ఇక్కడ వెస్ట్ సైడ్కి వచ్చేసిందండి. అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు అదే టైంలో మనకి ఇక్కడ ఇది సైబర్ టవర్స్ రావడము, ఐటీ డెవలప్ అవుతూ రావడం. సో ఎక్కువ మంది ఇటుపక్క ఫోకస్ చేయడం వల్ల మనకి వెస్ట్ సైడ్ డెవలప్ అవుతూ వచ్చింది. అటు కొంత నెగ్లిజెన్స్ వచ్చిన మాట మాత్రం వాస్తవం. అందులోనూ మన ఆంధ్ర సైడ్ నుంచి చాలామంది వచ్చి అక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చి అందరూ అదే ఏరియాస్లో ఉండేవాళ్ళు. దిల్సుఖ్ నగర్ కానివ్వండి, మనకి ఎల్బీ నగర్ కానివ్వండి, ఆ సరౌండింగ్స్ అంతా కూడా మీరు గమనిస్తే మొత్తం మన అటు సైడ్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ సెటిల్ అయ్యారు. ఆ ఏరియా మళ్ళీ రామోజీ ఫిలిం సిటీ రావడము అవన్నీ ఫస్ట్లో ఆ టైంలో బాగానే ఉండేదండి. అలాగే మనకి రిసార్ట్స్ కూడా వచ్చినాయి అక్కడ, చాలా రిసార్ట్స్. ఇట్లా అక్కడ డెవలప్మెంట్ అయితే వచ్చిందండి ఆ టైంలో. 2007 తర్వాత మొత్తం మళ్ళీ మార్కెట్ మొత్తం ఇటు సైడ్కి మూవ్ అయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ కొంత మార్కెట్ అనేది అటు సైడ్ వస్తుంది. రీసెంట్ డేస్లో చూసుకున్నారంటే మీరు ఇంతకుముందు అంటే నాకు తెలిసి 2022 బిఫోర్ అక్కడ 30,000-40,000 గజం ఉండేది. ఈ రోజు మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే ఈ 2 ఇయర్స్లో మనకి 60,000-70,000 వరకు పెరిగింది అక్కడ మార్కెట్. ఇప్పుడు పుంజుకుంటూ వస్తుందండి. ప్లస్ గవర్నమెంట్ కూడా టెక్స్టైల్ పార్క్స్ అని అవి ఇవి తీసుకురావడం కానివ్వండి, కొంత డెవలప్మెంట్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా కొంత ఈస్ట్ సైడ్ డెవలప్ చేయడానికి ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైంలో మీకు అక్కడ ఏంటంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత నుంచి చౌటుప్పల్ మధ్యలో వరకు మీకు రీజనబుల్గానే దొరుకుతున్నాయి. ప్లస్ చౌటుప్పల్ దాటిన తర్వాత మీకు రీజనల్ రింగ్ రోడ్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఏరియాలో కూడా ఏదైనా ఎఫర్ట్స్ పెట్టుకోగలిగితే, అంటే ప్రాపర్టీస్ తీసుకోగలిగితే ఇది మంచి టైం అండి. అది వన్స్ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయితే హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా మారిపోతాయి? అసలు డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయండి హైదరాబాద్కి. అది మాత్రం నేను పక్కా చెప్పగలను. అంటే మీరు 20 సంవత్సరాల నుంచి ఎలా హైదరాబాద్ గ్రోత్ ఎలా విధంగా పెరిగింది, డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అని మీరు చూశారు. ఏది కేవలం రింగ్ రోడ్, ఓన్లీ రింగ్ రోడ్ వల్ల ఓఆర్ ఆ రోజు వస్తుంటే చాలా మంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. కానీ అదే ఓఆర్ చుట్టూ ఈ రోజు అసలు ల్యాండ్ కొందామంటే దొరకట్లేదు. ఎంత డెవలప్ అయిందో మనం చూస్తున్నాము. అసలు మన చాలా మంది అసలు ఆ ఏరియాస్ చూసినప్పుడు ఇది మన ఫారెన్లో ఉంటున్నామా లేకపోతే ఇండియాలో ఉంటున్నామా అన్న అంత ఇదిగా డెవలప్ అయిందండి. అది ఆ రోజుల్లో రీజనల్ రోజులు కొత్తల్లో మాత్రం అందరూ దాన్ని వ్యతిరేకించిన వాళ్ళే మీరు అన్నట్టు.
అదేవిధంగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా మీకు అదే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మనకి ఏదైనా ఒక డెవలప్మెంట్ ఫాస్ట్ డెవలప్మెంట్ అంటే ఒక 20 ఏళ్ళు టైం పెట్టేదండి. ఏది 2000 స్టార్ట్ అయిన కొత్తల్లో ఒక 20 ఏళ్ళు టైం పెట్టేది. అయితే తర్వాత రాను ఏమైందంటే అది ఒక 5 ఏళ్ళకి తగ్గింది. డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుందంటే 5 ఏళ్లలోనే గ్రోత్ అవుతూ వస్తుంది. ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం చూస్తుంటే 3 ఇయర్స్కే డెవలప్ అయిపోతున్నాయండి ఏరియాస్. అందులో అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అనుకోండి. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో కానివ్వండి వాటిల్లో అంటే ఇంతకుముందు ఒక ఇల్లు కట్టాలంటే మనకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టేది. దాన్ని క్యూరింగ్ చేసుకుంటూ దాన్ని నిదానంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చేసరికి తర్వాత మళ్ళీ ఏంది పిల్లర్ కన్స్ట్రక్షన్ వచ్చింది. పిల్లర్ వచ్చిన తర్వాత కొంత తగ్గింది, 1 ఇయర్కి వచ్చింది అది. తర్వాత ఏమైందంటే తర్వాత ఈ రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే మనకి మైవన్ టెక్నాలజీ అని వచ్చేసింది. దానివల్ల ఏమైందంటే లేబర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఫాస్ట్గా అంటే 1.5 ఇయర్లో పెద్ద అపార్ట్మెంట్సే లేపేస్తున్నారు. సో అది డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా రాబోతున్నాయి. కాబట్టి మనకి నెక్స్ట్ రాబోయేటువంటి డేస్లో చూసుకుంటే మీరు అసలు హైదరాబాద్ని మనం ఊహించలేమండి, అంత డెవలప్ అయ్యేదానికి. ఓఆర్ఆర్కి ట్రిపుల్ఆర్కి మధ్యలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి ఇన్కమ్. ఇప్పుడున్న అదృష్టం ఏంటంటే చెప్పాలంటే ఇది రైట్ టైం. అంటే ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మన ఈ రేడియల్ రోడ్స్ ఏవైతే వస్తాయనుకుంటున్నారో ఆ ఏరియా సైడ్ కొంచెం దగ్గరలోనే ఎప్పుడైనా సరే మనకి ఫాస్ట్గా డెవలప్ అయ్యేది రోడ్డుకి దగ్గరగా ఉన్న ఏరియాస్లో ఆ వెంచర్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఫ్యూచర్ బాగుంటుందండి. ఫస్ట్ అయ్యే డెవలప్ అవుతాయి. దాని తర్వాత కొద్దిగా లోపలికి అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఒక 5 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో డెవలప్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యేటువంటి రేడియల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్స్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడైతే మంచి రీజనబుల్ ప్రైస్ కూడా దొరుకుతున్నాయి. కరెక్ట్.